రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ ను హాజరుపరిచారు ఈడీ అధికారులు. కేజ్రీవాల్ ను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారు ఈడీ అధికారులు. రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు హాజరుపరిచారు. కేజ్రీవాల్ ను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరుతున్నారు. రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ ను హాజరుపరిచారు ఈడీ అధికారులు. కేజ్రీవాల్ ను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరుతున్నారు. అయితే కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు కేజ్రీవాల్ ఇప్పటికే పిటిషన్ ఉపసంహరించుకున్నారు. అయితే కేజ్రీవాల్ కస్టడీని వ్యతిరేకిస్తూ ఉన్నారు కేజ్రీవాల్ తరపు లాయర్లు. మరి కాసేపట్లో కేజ్రీవాల్ కస్టడీకి కోర్టు అనుమతిస్తుందా లేదా అనేది మాత్రం ఉత్కంఠకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. సుప్రీంకోర్టు పిటిషన్ను ఇప్పటికే కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు. రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు హాజరుపరిచారు. కేజ్రీవాల్ ను 10 రోజుల పాటు కస్టడీకి ఈడీ అధికారులు కోరుతున్నారు. మరి కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే గత 2 ఏళ్లుగా సాగుతున్న ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన ఈడీ ఆయన్ను ఈ కేసులో కుట్రదారునిగా అభివర్ణిస్తోంది. అయితే ఆయన్ను కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఈడీ కీలక విషయాలు వెల్లడించింది. ఈ సందర్భంగా ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి సంచలన విషయాలు ఆరోపిస్తోంది ఈడీ. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కోర్టులో కేజ్రీవాల్ ను హాజరుపరిచారు. అయితే 10 రోజుల పాటు ఇప్పటికే ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను కస్టడీకి కోరే అవకాశం కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి గోపి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో నిన్న అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచడం జరిగింది. రౌస్ అవెన్యూ కోర్టు జస్టిస్ కావేరీ బవేజా ధర్మాసనం ముందు కేజ్రీవాల్ ని హాజరుపరిచారు. కావేరీ బవేజా ఇటీవలే ఈ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తును చూడడానికి నియామకమైన న్యాయమూర్తి. సో ఈ జడ్జ్ బెంచ్ ముందు మరి కాసేపట్లో విచారణ ప్రారంభం కాబోతోంది. కేజ్రీవాల్ తరపున ఎవరైతే కవిత తరపున ఇటీవల లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో వాదనలు వినిపించారో విక్రమ్ చౌదరి వాదనలు వినిపించబోతున్నారు. అలాగే రమేష్ గుప్తా కూడా ఇటు కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపించబోతున్నారు. అలాగే ఈడీ తరపున స్పెషల్ కౌన్సిల్ జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపించబోతున్నారు. కావేరీ బవేజా ముఖ్యంగా ఈ కేసు విచారణని జరపబోతున్నారు. సో ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్టు చెల్లదు అని చెప్పి కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించబోతున్నారు. అయితే కేజ్రీవాల్ ని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరే అవకాశం ఉంది. సో ఇప్పటికే కవితను ఈ కేసులో అరెస్ట్ చేశారు. 6 రోజులుగా కస్టడీలో ఉన్నారు. సో కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, అలాగే నిన్న జరిపిన సెర్చ్ ఆపరేషన్ లో కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా కేజ్రీవాల్ ని ప్రశ్నించాల్సి ఉంది అని చెప్పి రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ అధికారులు పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. ఈ రిమాండ్ రిపోర్ట్ కూడా ఈ సాయంత్రానికి బయటకు వచ్చే అవకాశం ఉంది. సో లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ పాత్ర ఏంటి, పాలసీ రూపకల్పన, అలాగే లిక్కర్ వ్యాపారస్తులకు అనుకూలంగా పాలసీని మార్చడం, అలాగే దానికి అనుకూలంగా ఆ పాలసీలో మార్పులు చేసినందుకు గాను ఈ వ్యాపారస్తుల నుంచి అలాగే ఈ పెట్టుబడిదారుల నుంచి ముడుపులు తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఫండ్స్ వచ్చాయి అన్నది ఆరోపణగా ఉంది. 100 కోట్ల రూపాయల ముడుపులు సౌత్ గ్రూప్ నుంచి విజయనగర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చాయి. వాటిని గోవా ఎలక్షన్స్ లో ఖర్చు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఈ మాట్లాడేటప్పుడు కూడా ఎవరైతే సౌత్ గ్రూప్ లో ఉన్న కీలక వ్యక్తులు మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ, శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, అలాగే కవిత వీళ్లతో మాట్లాడేటప్పుడు, అలాగే వ్యాపారస్తులతో మాట్లాడేటప్పుడు కూడా కేజ్రీవాల్ విజయ్ నాయర్ నా మనిషి, హీఈస్ మై బాయ్ అన్న పదాలని వాడడం జరిగింది. సో వాటిని కూడా చార్ట్ షీట్ లో ప్రస్తావించడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో వాట్సాప్ చాట్స్ కానీ, ఢిల్లీలో జరిగిన సమావేశాలు కానీ పూర్తిగా ఈ వ్యవహారానికి సంబంధించి లిక్కర్ పాలసీ అవకతవకలు అలాగే ముడుపుల వ్యవహారానికి సంబంధించిన ఆధారాన్ని
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి కస్టడీకి కోరబోతున్నారు. అయితే కేజ్రీవాల్ అరెస్టు చట్టవిరుద్ధంగా జరిగింది. ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రక్రియ నుంచి దూరం చేసేందుకు, అలాగే ప్రస్తుతం సిట్టింగ్ సీఎంగా ఆయన ఉన్నారు. సో ఈ అరెస్టు చెల్లదు. ఆయన ఎక్కడికి పారిపోవడం లేదు. ఈ కేసు దర్యాప్తుకు ఆయన సహకరిస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఈడీ కస్టడీ నుంచి విడుదల చేయండి అని చెప్పి కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించబోతున్నారు. అయితే ఎంతవరకు కోర్టు ఈడీ ముఖ్యంగా కేజ్రీవాల్ వాదనల్ని పరిగణలోకి తీసుకుంటుంది? ఆయన ఒక పబ్లిక్ ఫిగర్, సో ప్రజల్లో ఉండే వ్యక్తి. ఇప్పటికిప్పుడు ఆయన ఎటు దేశం విడిచి పారిపోరు. అలాగే కేసు విచారణకు సహకరిస్తాను అని చెప్పి కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఆ వాదన ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుంది, దర్యాప్తు సంస్థ దుర్వినియోగం అవుతుందన్న విషయాలను కూడా ఇటు కోర్టు దృష్టికి ఇటు కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు తీసుకెళ్తారా? సో లీగల్ గా ఉన్న ముఖ్యంగా రెమెడీస్ ఏ అంశాలని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు అనేది మరి కాసేపట్లో మనకు తెలియబోతోంది. సో ఖచ్చితంగా ఈడీ అరెస్ట్ చట్టవిరుద్ధంగా జరిగింది. కేసు విచారణకు సహకరించేందుకు కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారు. ఆయన పబ్లిక్ ఫిగర్, ఆయన ఎక్కడికి పారిపోరు. కేసు విచారణకు సహకరిస్తారన్న విషయాల్ని ప్రధానంగా కోర్టు ముందు ఈడీ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే 9 సార్లు సమన్లు ఇచ్చినా ఆయన సమన్లకు అటెండ్ కాలేదు. సో ఇటు ఆయన కోర్టులో కూడా, హైకోర్టులో కూడా ఎటువంటి ఊరట లభించలేదు అన్న విషయాన్ని కూడా కోర్టు ముందు ఈడీ వాదించబోతున్నట్లుగా తెలుస్తుంది. సో ఖచ్చితంగా కస్టడీకి ఇవ్వాలి. కేజ్రీవాల్ ని ఈ కేసులో ప్రశ్నించాల్సి ఉంది. ఇతర నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ కి కన్ఫెస్ చేయాల్సి ఉంది. ఇటు కవితతో అలాగే కేజ్రీవాల్ ని కలిపి ప్రశ్నించాల్సి ఉంది. ఇతర నిందితులు ఇచ్చారు సమాచారం. సో ఆ సమాచారం నిజమా కాదా కూడా కేజ్రీవాల్ నుంచి తెలుసుకోవాల్సింది అన్న కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తమ వాదనని వినిపించబోతున్నారు. సో ఈ మరి కాసేపట్లోనే ఇటు ఈడీ కస్టడీకి రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతిస్తుందా, సో ఎన్ని రోజుల కస్టడీకి ఇస్తుంది అన్నది మరి కాసేపట్లోనే స్పష్టత రాబోతోంది. సో ఖచ్చితంగా కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద ఆధారాలు ఉన్నాయి. అవి ఫేస్ టైంలో మాట్లాడిన కాల్స్ కానీ, అలాగే వాట్సాప్ చాట్స్ కానీ, ఢిల్లీలో జరిగిన సమావేశాలు కానీ, ఈ 100 కోట్ల ముడుపుల్ని ఎక్కడా ఒక్క రూపాయి కనబడలేదు ఈ కేజ్రీవాల్ నివాసంలో జరిపిన సోదాల్లో కానీ, అలాగే ఇటు సిసోడియా నివాసంలో, సంజయ్ సింగ్ నివాసంలో జరిపిన సోదాల్లో కేజ్రీవాల్ నివాసంలో నిన్న 70,000 రూపాయల నగదు మాత్రమే దొరికిందని చెప్తున్నారు. సో కోట్లాది రూపాయలు ముఖ్యంగా చేతులు మారాయి అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తుంది. కానీ ఇప్పటి వరకు ఎక్కడా కూడా డబ్బు చూపించలేదు అన్నది ప్రధాన ఆరోపణగా ఉంది. సో మొదటి నుంచి కేజ్రీవాల్ చెప్తుంది కూడా ఇదే. లిక్కర్ పాలసీ ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరిగింది, కానీ ఎక్కడ నష్టం వాటిల్లలేదు. ఇది ఒక బోగస్ కేసు. ఈ కేసులో ఏమీ లేదు, కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే అరెస్ట్ చేస్తున్నారని చెప్పి మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసినప్పుడు ఇదే మాట మాట్లాడారు. అలాగే సంజయ్ సింగ్ అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇదే విషయాలు చెప్పారు. కానీ నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. సౌత్ గ్రూప్ లో ప్రధానంగా కీలకంగా ఉన్న శ్రీనివాసరెడ్డి కానీ, మాగుంటి రాఘవ్ కానీ, శరత్ చంద్రారెడ్డి కానీ, అలాగే అభిషేక్ బోయిన్పల్లి, గోరెంట్ల బుచ్చిబాబు, వీరంతా కూడా సౌత్ గ్రూప్ కోసం పనిచేసిన వ్యక్తులు, అందులో భాగస్వాములుగా ఉన్న వ్యక్తులు. సో వారిచ్చిన స్టేట్మెంట్స్ మాత్రం భిన్నంగా ఉన్నాయి. కవిత కేజ్రీవాల్ ని అప్రోచ్ అవడం, కేజ్రీవాల్ 100 కోట్ల ఫండ్ ఇమ్మని చెప్పి అడగడం, దానికి ఆ తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి కేజ్రీవాల్ దగ్గరికి వెళ్ళడం, మీరు ఇప్పటికే కవిత నా దగ్గరికి వచ్చింది, మీరు కవితతో మాట్లాడనుంది అని చెప్పి కేజ్రీవాల్ చెప్పడం. సో వాళ్ళు ముఖ్యంగా హుటాహుటిన 25 కోట్ల రూపాయలని మాగుంట రాఘవ, ఇటు అభిషేక్ బోయిన్పల్లి, గోరించ బుచ్చిబాబుకి ఇవ్వడం 2021 మార్చి 20వ తేదీన. సో ఇవన్నీ కూడా ఆన్ పేపర్ రికార్డెడ్ గా ఉన్నాయి. వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు, అప్రూవల్ గా మారారు. ఆ తర్వాతే వాళ్ళు బెయిల్ పైన బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఒక కీలక దశకి ఈ కేసు చేరుకుంది, క్లైమాక్స్ కి చేరుకుందని చెప్పాలి కేజ్రీవాల్ అరెస్ట్ తో. సో ఖచ్చితంగా ఈ కేసులో కేజ్రీవాల్ వాదనని ఎంతవరకు రౌజ్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది, అలాగే ఈడీ వాదనకి బలం చేకూర్చే విధంగా ఉన్న ఆధారాలని కోర్టు పరిగణలోకి తీసుకుంటే కనుక ఖచ్చితంగా కేజ్రీవాల్ ని కస్టడీకి అనుమతించే అవకాశం ఉంటుంది. అది 10 రోజుల, వారం రోజుల అనేది మరి కాసేపట్లో స్పష్టత రాబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.